అప్పటి నుంచి ఇది మా పూజా మందిరంలో నిత్యం పూజలు అందుకుంటోంది. ఇక్కడ ఉంటారు ఆ ఇద్దరు దేవేరులు. అందుకే మీరు చూస్తే ఏ వైష్ణవాలయంలో అయినా అయ్యవారితో పాటు అమ్మవారు ఉండి తీరతారు. కానీ తిరుమలలో ఎందుకు లేరు అంటే ఇద్దరు అమ్మవార్లు ఇక్కడే కొలువు ఉన్నారు. అందువల్ల ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామితో పాటు ఆయన వక్షస్థలాన్ని దర్శిస్తే అప్పుడు ముగ్గురిని దర్శించినట్టే. సర్లేండి, హృదయం మీద ఉన్నారు, బాగానే ఉంది. మరి అమ్మవార్లిద్దరిని బయట ఆలయాల్లో చూడాలంటే అలాగా. తిరుచానూరులో ఏమో మన మహాలక్ష్మీదేవిని చూడొచ్చు. అలాగే నారాయణవనం అని ఒకటి ఉంది కదా, స్వామికి అమ్మవారికి పద్మావతీదేవికి వివాహమైన ప్రదేశం. ఆ నారాయణవనంలో మాత్రమే పద్మావతీదేవి ఉన్నారు. మీరు ఆలయం వెళ్తే నైరుతి మూల ఒక ఆలయంలో పద్మావతీదేవి కొలువు ఉన్నారు. అబ్బా, ముగ్ధ మనోహరంగా ఉంటారు అమ్మవారు. చిన్నగాను ఉండి ఎండకన్నెరగని కొత్త పెళ్లి కూతురు అనమాట. ఎప్పుడూ అమ్మవారు ఉత్సవాలకు కానీ దేనికి కానీ ఆలయం గడప దాటి బయటికి రారు. ఈసారి నారాయణవనం వెళ్ళినప్పుడు తప్పకుండా పద్మావతీదేవిని కూడా దర్శించుకోండి. ఇది అలమేలు మంగమ్మ ఎవరు, పద్మావతీదేవి ఎవరు, లక్ష్మీదేవి ఎవరు, పూర్తి చరిత్ర. ఇప్పుడు ఈ వీడియో ముగించే ముందు కొన్ని విషయాలు చెప్తాను మీకు. అసలు మీకు ఒక అనుమానం వస్తుంది, ఏమంటే లక్ష్మీదేవే భార్య అయితే ఆయన కుబేరుడి దగ్గర అప్పు చేయడం ఎందుకు, ఈ వడ్డీ తీర్చడం ఎందుకండి అని, అంతేనా? అలాగనే స్వామి హుండీలో అన్ని కోట్ల డబ్బు ఎలా వచ్చి పడుతుంది, ఆ హుండీ రహస్యం ఏమిటి? ఇది పురాణంలో ఉంది, ఇప్పటిదాకా ఎవ్వరూ బయట పెట్టలేదు. మీకు ఆ రహస్యాలు కూడా చెప్తాను. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, పోయిన సంపద రావాలంటే తల్లిని పూజ చేసేందుకు ఒక విచిత్రమైన ప్రక్రియ ఉంది. అవన్నీ మీకు రాబోయే వీడియోల్లో చెప్తాను. శ్రావణ మాసంలో ఒక ఉపాసన చేసినట్టుగా చూడండి వీడియోలు. నేను కూడా అంత భక్తితోనూ చెప్తున్నాను. మీరు అలా చూస్తే మీ ఇంట్లో తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మళ్ళీ కలుగుతుంది. శ్రీమాత్రే నమః.